సో ఫిజిక్స్ వల్ల ఇక ఫీ అనేది తక్కువ కాదు. సో ఇది కూడా చాలా కాస్ట్లీ గురు. ఎస్, ఈరోజు ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాము. అయితే యాక్చువల్లీ ఫిజిక్స్ వల్ల నేను స్టార్ట్ అయింది పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఉంటాను, నేను కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అని చెప్పి అలెక్స్ సార్ దీన్ని స్టార్ట్ చేశారు. సో ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది ఫిజిక్స్ వాళ్ళ అనేది. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అంటే ఎప్పుడు కూడా ఫీజు అనేది చాలా నామినల్ ఫీజు, చాలా తక్కువ ఉంటుంది ఫీజు అనేది. అండ్ చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, సో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు క్లాస్ చెప్పే విధానం కానీ, సో కంపారిటివ్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మంచిగానే ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే ఫిజిక్స్ వల్ల మరో ఫిట్జీ అవుతుందా, లేకపోతే ఫిజిక్స్ వల్ల ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చా, సో దీని గురించి చర్చ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదంతా స్టోరీ మనందరికీ తెలుసు. కోవిడ్ టైం నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతూ కొన్ని వేల కోట్లకి కంపెనీ వాల్యుయేషన్ పెరగడం, దాంతోపాటు ప్యారలల్గా చాలా కంపెనీస్ని అక్వైర్ చేసుకోవడం, దాంతోపాటు ప్రతిసారి యాడ్ అవడం, కంపెనీస్ అక్వైర్ చేసుకోవడం, కొన్ని వేల కోట్లకి కంపెనీ ఎదగడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పీడబ్ల్యూ విద్యాపీఠలో 2023లో ఫేమస్ టీచర్స్ రిజైన్ చేశారు. సో తరుణ్ కుమార్ ఒకరు, మనీష్ దుబే ఒకరు, సర్వేష్ దీక్షిత్ అని, త్రీనా మ్యామ్ అని, అంటే 2023 అరౌండ్ ఐ థింక్ మార్చ్ టైంలో రిజైన్ చేశారు. సో రిజైన్ చేసి కాంట్రవర్సీ ఏంటి అంటే వీళ్ళు రిజైన్ చేసి ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు, దాదాపు 5 కోట్లు ఏదో ఆఫర్ చేసి సంథింగ్ ఏదో కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. బట్ వీళ్ళు వెళ్తూ చెప్పిన విషయం ఏంటి అంటే ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి, టీచింగ్కి లెర్నింగ్కి అంత అనుకూలంగా లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇక్కడ ఆఫ్లైన్ పీడబ్ల్యూ హైదరాబాద్ మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపు 1,40,000 నుంచి 2 లక్షల వరకు ఉంది. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. అంటే ఎలా స్టార్ట్ చేశారు, చాలా అతి తక్కువ ఫీజుతో స్టార్ట్ చేశారు. సో కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ అంటే చాలా కొంతమంది స్టూడెంట్స్ అయితే 1,40,000 నుంచి 2 లక్షల వరకు ఉంది అంటున్నారు. దీని క్లారిటీ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ చెప్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫీజు ఎంత ఉంది అనేది, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి అంటే కొంచెం ఎక్కువగానే ఉంది ఫీజు. ఎక్కువగానే అంటే నార్మల్గా అందరిలాగే ఉంది అని చెప్పి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎలా మొదలు పెట్టారు, ఎలా తీసుకెళ్ళారు దానికి. అంటే ఒక రీసెంట్గా ఎక్కడ ఏ వీడియో చేసినా కానీ అలెక్స్ సార్ దేవుడు, అలెక్స్ సార్ మంచోడు, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సరే ఒకటే విషయం ఏంటి అంటే ఒక్కొక్కరు అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ మంచి చెడు కాదు. జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది, బిజినెస్ అంటే బిజినెస్ ఓకే, ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మంచి చెడు అని ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే విద్య వ్యాపారం అయిపోయింది, విపరీతంగా దోచేస్తున్నారు, విపరీతంగా విద్యను వ్యాపారంగా చేసేస్తున్నారు. జాబో లేకపోతే ఇంకోటో కానీ, లేకపోతే ఇప్పుడు ఎవరైతే డబ్బులు కడుతున్నారో వాళ్ళు ఎవరన్నా ఫ్రీగా చేస్తున్నారో చేయట్లేదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు ఇండియన్ పేరెంట్స్ యొక్క మెంటాలిటీ, మైండ్ సెట్ ఎలా అయిందంటే, సో ఇది వీడియోకి సంబంధం లేదు, జనరల్గా నేను చెప్తా ఉన్నాను. ఎలా తయారవుతుందంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టి మావాడు చదివేస్తాడు, లేకపోతే చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, బాగా మంచి చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచరు అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ కూడా ఉంటుంది, సెక్యూర్డ్గా లైఫ్ లీడ్ చేస్తారు, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బతకడానికి చదువుకి సంబంధం లేదనే విషయం చాలామంది అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టేసేస్తే నా సైడ్ నుంచి నేను లక్షలు పెట్టి చదివించేశాను, వాడిని చదవకపోతే నేనేం చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక రకమైన హైప్ అనేది మనమే క్రియేట్ చేస్తున్నాం. సో నిజంగా లక్షలు పెట్టి చదివించే అవసరం లేని చాలామంది అసలు కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా టాలెంట్ ఉండి, నిజంగా కష్టపడి వాళ్ళు లక్ బాగుండి టాలెంట్ ఉన్నాడు వితౌట్ కోచింగ్, అసలు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొహం ₹1 కూడా కట్టకుండా సక్సెస్ అయిన, నీట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, జేఈలో కూడా హై పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. విద్య వ్యాపారం ఏంటంటే ఎస్, ఇట్స్ ఎ బిజినెస్. ఓకే, సో గివ్ అండ్ టేక్ పాలసీ. ఓకే, సింపుల్ ఎజెండా. ఇక్కడ మనం దాన్ని విద్య వ్యాపారం అయిపోయింది, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదు, అందరూ వ్యాపారం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అలెక్స్ సార్. ఫ్రీగా ఎవరు ఏది చేయలేరు అంటే నేను ఆయన తప్పట్లేదు, ఫ్రీగా ఎవరు ఏది చేయలేరు అనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు జియో ఉంది, ఫస్ట్ అందరూ ఫ్రీగా ఇచ్చారు, అంత మాత్రం నమ్మని దేవుడు అయిపోతారా? అవడు కదా. ఫస్ట్ ఇనిషియల్గా అందరినీ అలవాటు చేయడానికి ఫ్రీగా జియో ఇచ్చాడు. అలెక్స్ సార్ కూడా ముందు అందరూ అలవాటు అవడానికి, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి, లేకపోతే ఒకటేసారి ఆన్లైన్లో తక్కువ ఫీజు పెట్టి స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చింది, సో నార్మల్గా ఫీజు అనేది పెంచారు. జియో అయితే అలా చేసింది. సో దీన్ని తప్పుపడడానికి ఏముంది అక్కడ? సింపుల్ బిజినెస్ కదా. ఇక్కడ బిజినెస్సే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్ ఇంక్లూడింగ్ మీ. అందరూ ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాళ్ళే. ఓకే, ఒక్కొక్కరు ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క అవుట్కమ్ ఉంటుంది. ఇక్కడ తప్పుపడడానికి ఏం లేదు. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ ఫిజిక్స్ వల్ల మరో ఫిట్జీ కాబోతుందంటే ఒక 4 ఫ్యాకల్టీ వెళ్ళిపోయినంత మాత్రాన సో పీడబ్ల్యూ పడిపోతుంది అని నేను అనుకోను. కానీ ఆఫ్లైన్లో మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఆన్లైన్లో అయితే సక్సెస్ అయింది, కానీ ఆఫ్లైన్లో మేబీ ఇంకా టైం పడుతుందో, లేకపోతే ప్రస్తుతానికైతే
అంత అద్భుతంగా లేదేమో నాకు అనిపిస్తూ ఉంది. సో ఎవరన్నా బాగుంది, లేదు బాగుంది, చాలా బాగుంది, మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు. అద్భుతంగా ఉంది. పీడబ్ల్యూ విద్యాపీఠ కాంపస్ ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉన్న బ్రాంచెస్ అద్భుతంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎన్ఐటి నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అని ఎవరన్నా అంటే సో డెఫినెట్లీ మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫిడ్జీ కూడా ఏంటి అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. కొంత ఇబ్బంది పడినప్పటికీ కొంతమంది అంటే శాలరీస్ అవన్నీ ఇవ్వకుండా ఇదైనా కొంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. కానీ ఈ క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ అయితే అప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఉన్న స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడ్డారు. సో మరి చూడాలి. ఇప్పటి వరకు అయితే పీడబ్ల్యూ అనేది లాస్ట్ 2 years నుంచి 1,000 కోట్ల పైన అయితే లాస్లో ఉంది. సో ఐ థింక్ ఇదైతే ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోను. ఇప్పటికిప్పుడైతే ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ దే విల్ కమ్ అప్ విత్ అ ప్లాన్. బట్ ఒకప్పుడు విపరీతంగా వెలిగిన బైజూస్ ఎడిపోయింది. సో మనందరం చూసాము. తర్వాత ఒక అకాడమీ అసలు అకాడమీ లేకుండా చేస్తానన్న రోమన్ సైని ఎడిపోయిండు. మీ అందరికి తెలుసు అనుకుంటారు అకాడమీ రోమన్ సైని ఎవరు అంటే. సో అకాడమీ ఫౌండర్ అకాడమీ లేకుండా చేస్తాను అకాడమీ స్థాపించి కొన్ని వేల కోట్లు సంపాదించేసారు. సో ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ బిజినెస్ అబ్బా. కాకపోతే ఏంటి అంటే క్వాలిటీ ఎక్కడ ఉంది ఏంటి మనం క్రాస్ వెరిఫై చేసుకొని మంచి దాంట్లో చూసి జాయిన్ చేయవచ్చు. చాలా అంతే. థ్యాంక్ యూ.